రోజువారీ గ్యారేజ్ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మళ్ళీ మీ ముందుకి ఒక కొత్త రెసిపీతో వచ్చేస్తున్నాను. ఏంటి అనుకుంటున్నారా? సో మనకి ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా, సో ఆవకాయ అందరూ పట్టుకుంటారు కదా. సో చాలా ఈజీగా నేను చెప్పిన కొలతలతో చేసుకున్నట్టయితే బ్యాచిలర్స్ కూడా, అంటే ఆవకాయ పచ్చడి ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరు చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది నేను ఉల్లి ఆవకాయ చూపిస్తున్నానండి. అంటే మనం చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పెట్టుకుంటాం కదా, సో అలాగా. సో ఈ ఆవకాయ 1 year వరకు నిలవ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ 5 కాయలకైతే మేము ఉల్లావకాయ పడుతున్నామండి. ఈ ఉల్లావకాయకి ముక్కలు కూడా మేము మరీ పెద్ద సైజు కొట్టించలేదు, అలా అని మరీ చిన్నగా కొట్టించలేదు. మీడియం సైజులో, అంటే చిన్న సైజు ముక్క కన్నా కొంచెం మీడియంలో అయితే కట్ చేయించుకున్నాము. ప్రెజెంట్ ఒక 2 to 3 months మనం పెద్ద ఆవకాయ పట్టేలోపు వాడుకోవడానికైతే ఇట్లా ఒక 5 కాయలకైతే పచ్చడి అయితే చేస్తున్నామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాయలు మొత్తం నీట్గా క్లీన్ చేసుకుని ఇలా కట్ చేసుకుని పైన టెంక మీద ఉన్న లైట్గా పొరలా ఉంటుంది, అవన్నీ క్లీన్ చేసుకోవాలండి. సో క్లీన్ చేసుకుని అసలు తడెక్కడా లేకుండా బాగా పొడిగుడ్డతో మొత్తం అంతా అయితే ముక్కలు తుడుచుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, ఈ బౌల్తో మాకు 3 bowls వచ్చాయండి ముక్కలు. సో నేను అదే మెజర్మెంట్స్తో చూపిస్తున్నాను. సో 3 bowls ముక్కలు వచ్చినాయి కదా. సో ఇప్పుడు మనం సాల్ట్ తీసుకున్న, కారం తీసుకున్న అన్నీ అదే కొలతలతో తీసుకోవాలి, నేను చెప్తాను. సో ఇప్పుడు మెంతులను అయితే యాడ్ చేసుకున్నామండి. ఒక పెద్ద టేబుల్ స్పూన్ మెంతులను అయితే యాడ్ చేసుకున్నాము. సో ఇంకా కొంచెం మెంతులు తింటామనుకున్న వాళ్ళు ఇంకొక 1/2 స్పూన్ ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఇప్పుడు కొంచెం చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకున్న తర్వాత నేను ఏదైతే బౌల్ చూపించానో సో దాంతో, సో ఇప్పుడు కారం కూడా నేను ఏదైతే బౌల్ చూపించానో కదా, సో దానికి ఫుల్గా కాకుండా కొంచెం వెల్తుగా కారం అయితే యాడ్ చేసేసుకున్నామండి. సో కారం కొంచెం ఎక్కువ తింటామనుకున్న వాళ్ళు ఆ బౌల్డ్ కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆవు పిండి కూడా అంతేనండి. సో సేమ్ అదే బౌల్, ఫుల్ కాకుండా 1/2 కన్నా ఎక్కువ ఆవు పిండిని కూడా యాడ్ చేసేసుకోవాలి. అండ్ అలానే సాల్ట్ని కూడా, ఉప్పు మాత్రం 1/2 యాడ్ చేస్తున్నామండి. అంటే ఏ బౌల్ అయితే తీసుకున్నామో మ్యాంగో పీసెస్ దాంతో 1/2 యాడ్ చేసుకున్నాం. తర్వాత కావాలితే కొంచెం యాడ్ చేసుకుంటాము, మళ్ళీ ఉప్పు ఎక్కువైపోతే బాగోదు కదా. సో అండ్ అలానే ఇక్కడ వెల్లుల్లిపాయలని కూడా యాడ్ చేసుకున్నాం. ఇంకా వెల్లుల్లిపాయలు ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ వెల్లుల్లిపాయ రబ్బలు, ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ ఉంటాయి కదా, సో అవి ఒక 3 వరకు ఇట్లా పైన పొర అయితే తీయకుండానే వేసామండి. సో కొంతమంది పొర తీసుకుని వేసుకుంటారు, సో అట్లా అంటే ఒలిచి వేసుకుంటారు, అలా కాకుండా మేము వలవకుండానే వేసుకున్నాం. సో మేము అలానే తింటాం కాబట్టి అలా వేసేసుకున్నాం. సో ఇంకా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకా కొన్ని ఎక్కువ వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని సో ఇలా మొత్తం ఉప్పు, కారం అండ్ అలానే ఆవు పిండి అవన్నీ కూడా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి, ముక్కలు అవన్నీ. సో మేము ఎందుకు ఇక్కడ ప్లాస్టిక్ది పెట్టాము అంటే, మీరు పచ్చడి జాడి ఉంటుంది కదా, సో దాంట్లో కూడా పెట్టుకోవచ్చు, దాంట్లో కూడా కలుపుకోవచ్చు. కానీ మేము ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని సో ఈ ప్లాస్టిక్ దాంట్లో అయితే కలుపుతున్నామండి. సో ఈజీగా కూడా ఉంటుందని చెప్పి సో ఇక్కడ ఇంకా వెల్లుల్లిపాయ రెబ్బలు అయితే యాడ్ చేసుకున్నారు. సో అండ్ అలానే ఇక్కడ మేము ఒక 1 kg వరకు పీనట్ ఆయిల్ని అయితే యూస్ చేస్తున్నామండి. అంటే పప్పు నూనె కాదు, సో వేరుశనగ నూనె అంటారు కదా, సో ఆ నూనె అయితే యూస్ చేస్తున్నాం. ఆ నూనె వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, పచ్చడి నిలవ కూడా బాగా ఉంటుందండి. ఇప్పుడు నేను చెప్పిన టిప్ అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే మీకు పికిల్ అనేది మనం ఎన్ని రోజులు యూస్ చేసుకున్నా సేమ్ కలర్, రెడ్ కలర్లా చాలా బాగుంటుంది, ముక్క కూడా మెత్తబడదండి. సో మీకు ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడైనా మనం పట్టుకున్న ఆవకాయైనా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే కలర్ కూడా చేంజ్ అవ్వకుండా అలానే ఉంటుంది. సో ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఆయిల్ అనేది ఇంకా పడితే మనం ఒక కొంచెం కావాలితే యాడ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా అయితే ఇలా మొత్తం అయితే కలిపేస్తున్నామండి. మళ్ళీ 3rd day తిరగ కలుపుతాం కదా, సో అప్పుడు కూడా మనకి ఆయిల్ తక్కువ అయితే మనం కలుపుకోవచ్చు, కొంచెం యాడ్ చేసుకోవచ్చు.
సో చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. నాకు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా నోట్లో వాటర్ అయితే వచ్చేసిందండి. సో అసలు కలుపుతుంటేనే ఆ ఫ్లేవర్, అసలు ఆ ఆవకాయ స్మెల్ చాలా 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 బాగుందండి. సో మా ఆంధ్ర స్పెషల్ ఉల్లావకాయ ఎలా ఉందో మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దానికన్నా ముందు నేను ఎప్పుడు కలిపేస్తారా, ఎప్పుడు తిందామా అన్నట్టే నేను కూర్చున్నాను. రైస్ కూడా తెచ్చేసుకొని ముందు పెట్టుకున్నాను, వేడి వేడి రైస్. సో వేడి వేడి రైస్లోకి అలా కొంచెం ఈ ఆవకాయ పికిల్ అండ్ అలానే కొంచెం నెయ్యి వేసుకుని తింటే వారేవే చాలా బాగుంటుంది కదా. సో నాకైతే చాలా చాలా ఇష్టం అండి. ఆవకాయ పట్టిన కొత్తలో అయితే రోజు ఆవకాయ ప్రతి ముద్దలో వేసుకుంటాను స్టార్టింగ్. సో అంత ఇష్టం అండి ఆవకాయ. సో మీరు కూడా ఒకసారి మా ఆంధ్ర స్పెషల్ ఆవకాయ ఎలా చేసుకోవాలో తెలియదు అనుకుంటే తప్పకుండా నేను చెప్పిన కొలతలతో చేసుకుని తినండి. సో పప్పులోకైనా సాంబార్లోకైనా వారేవా చాలా బాగుంటుంది. సో మరి ఇంకెందుకు, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మరి నేను చేసిన ఈ ఉల్లావకాయ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే ఇంకెందుకు, మీరు కూడా ట్రై చేసేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.